కొత్తిమీర టమాటా చట్నీ అండి. ముందుగా దానికోసం చిన్న కొత్తిమీర కట్టలు 2 తీసుకున్నానండి. టమాటాలు ఒక 5 తీసుకున్నానండి. పోపు దినుసులు ఇప్పుడు చూద్దామండి. మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర తీసుకుందాం పచ్చడి కోసం. ఎండుమిరపకాయలండి ఒక 5, కరివేపాకు కొద్దిగా అండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ఆయిల్ తగినంత అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేద్దాం. కళాయి వేడెక్కాక ఆయిల్ వేద్దామండి. కళాయి వేడెక్కింది, ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు మినప్పప్పు వేసుకుందామండి. ఈ పచ్చడి కొంచెం మినప్పప్పే మంచి టేస్ట్ అండి కొత్తిమీర టమాటా చట్నీకి. ఒక 3 స్పూన్ల వరకు మినప్పప్పు వేసుకుందాం. నేను తీసుకునే స్పూన్తో 3 స్పూన్లు తీసుకుంటున్నానండి. ఇప్పుడు వేసుకుందామండి మినప్పప్పు. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. 3 స్పూన్లు మినప్పప్పు వేసుకున్నానండి. ఇప్పుడు ధనియాలు వేసుకుందాం. ధనియాలు ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. ఇప్పుడు జీలకర్ర అండి, 1 స్పూన్ వేసుకుందాం. జీలకర్ర మినపప్పు ధనియాలు బాగా వేగనిద్దాం. కొద్దిగా వేగాక ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకుందామండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. ఈ పచ్చడికి ఎండుమిరపకాయలే బాగుంటాయండి, పచ్చిమిరపకాయలు వేయకూడదు. ఇది దోరగా వేయించుకుందాం. వేగుతున్నాయండి పోపు దినుసులు బాగా. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసాక బాగా వేపుకుందామండి. పోపులు బాగా వేగుతున్నాయి. ఈ పోపులు బాగా వేగాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. పోపులన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి నేను. పోపులు బాగా వేగాయి. ఇప్పుడు స్టవ్ మంట తగ్గించి ప్లేట్లోకి తీసుకుందాం. పోపులన్నీ ప్లేట్లోకి తీసుకున్నానండి. అన్నీ దోరగా వేగాయి. ఇప్పుడు ఇంకో 2 స్పూన్ల ఆయిల్ వేద్దామండి. ఆయిల్ వేసాక టమాటా వేసుకుందామండి. టమాటా కొంచెం ఆయిల్లో మగ్గనిద్దాం. కొత్తిమీర ఆయిల్లో అంతగా వేగవలసిన అవసరం లేదండి. టమాటా బాగా వేగుతున్నాయి. ఈ పచ్చడి అన్నంలోకి, ఇడ్లీలోకి అన్నింట్లో బాగుంటుందండి, దోశల్లోకి. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకున్నానండి. రెండింటిని బాగా మగ్గనిద్దాం. టమాటా కొత్తిమీర బాగా మగ్గుతున్నాయండి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాం. పచ్చడికి సరిపడ ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసి మూత పెట్టుకున్నానండి. మూత తీసి చూశానండి. బాగా దగ్గర పడిందండి. ఇంకా బాగా వేగింది, దగ్గర పడింది. ఇంకా బాగా మగ్గే వరకు వేయించుకుందాం. అప్పుడే పచ్చడి టేస్ట్గా ఉంటుందండి. పచ్చడి దగ్గర పడుతుందండి. పచ్చడి చాలా బాగా వేగిందండి. పచ్చడి బాగా వేగిందండి. ఇంకొద్దిసేపు ఉంచి దించుకుందాం. పచ్చివాసన ఉండకూడదండి.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పచ్చడి పక్క దించుకుంటున్నాను. ఇప్పుడు ఈ ముందుగా వేపుకున్న పోపు దినుసులు మిక్సీలో వేసుకొని వద్దామండి. పోపులు మొత్తం మిక్సీలో వేయాలి. మిక్సీ చేసుకొని వస్తానండి. మిక్సీ చేసాను పోపు దినుసుల్ని. పోపు దినుసులు బాగా నలిగేయండి. ఇప్పుడు కొత్తిమీర టమాటా మిశ్రమాన్ని వేద్దాం. ఈ రెండింటిని కలిపి ఒకసారి మిక్సీ పట్టుకొని వస్తానండి. మొత్తం మిక్సీ చేద్దాం. మొత్తం పచ్చడి అంతా వేసుకున్నానండి. మిక్సీ పట్టుకొని వచ్చానండి మొత్తం పచ్చడిని. ఇప్పుడు దీన్ని బౌల్లో తీసుకుందాం. మీరు కూడా మీ ఇంట్లో ఈ పచ్చడి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. పచ్చడి చాలా బాగుంటుందండి. అన్నంలోకి, ఇడ్లీలో, దోశల్లో దేనిలోనైనా తినొచ్చండి. థ్యాంక్ యూ.